వాళ్ళ నాన్న లేకపోవడం కాదు గానీ, ఇంట్లో నాకొక రకమైన టార్చర్ ఉంటుంది వీళ్ళతోని. ఇంకా ఇంట్లో ఉంటే ఇలానే టార్చర్ పెడతారని చెప్పి, ఆ ఊరికి అలా సరదాగా విండో షాపింగ్‌కయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత అర్థమైన సంగతి ఏంటంటే, వీళ్ళని నేను చాలా చాలా రాంగ్ ప్లేస్‌కి తీసుకొచ్చానేమో అనిపించింది. ఎవరైనా చూస్తే ఫైనేస్తారేమో కింద పెట్టరా అన్న నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నాడు స్టార్ ఫిష్‌ని. కిచెన్ రూమ్ నుంచి బాత్రూమ్ వరకు ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా ఉంటే బావుంటుందన్న ఐడియాలజీ, ఇంకా ఆ రూమ్‌కి ఫిట్ అయిన యాక్సెసరీస్, ఇంకా కిడ్స్ రూమ్‌లో ఉండే సాఫ్ట్ టాయ్స్ ఒక్కటా రెండా అసలు. ఇంకొక 5 నిమిషాలు కనుక అక్కడే ఉంటే మా వాళ్ళైతే నాతో ఏదో ఒకటి కొనిపించేస్తారు. లాభం లేదని బయటకు వచ్చేసాము. టాయ్స్ విషయంలో ఏదో ఒక విధంగా మాయ చేసేయొచ్చు కానీ ఫుడ్ విషయంలో అసలు కాంప్రమైజ్ చేయలేం కదా పిల్లల్ని. మేము వెళ్ళిన షాపింగ్ మాల్ లోనే కింద ఫ్లోర్ లోని రెస్టారెంట్ ఉంటుంది. అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి నచ్చింది తినమని చెప్పాను. ఇంకా మా వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఇక్కడ ఇలా సెల్ఫ్ గా ట్రాలీ మీద అన్ని మనకు నచ్చినవి తెచ్చి పెట్టేసుకుంటే లాస్ట్ లో బిల్ కట్టేయటమే. మనం ఇండియాలో రైస్ ఎంత కంపల్సరీగా మ్యాండేటరీగా తింటామో ఇక్కడ ఎల్లోగా కనిపిస్తుంది అంతా కూడా పొటాటోని ఎన్ని రకాలుగా వాడొచ్చో అన్ని రకాలుగా వాడటం ఈ ఊరికి వచ్చిన తర్వాత తెలుసుకున్నా నేనైతే. వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది వాళ్ళు ఇచ్చిన కాంబినేషన్స్ అన్ని. బట్ స్టిల్ ఏదైనా సరే పొటాటో లేనిదే ఇక్కడ మీల్ అనేది కంప్లీట్ అవ్వదు. ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా ట్రై చేయకపోతే మనకు మనశ్శాంతి ఉండదు కదా. సో ప్రతి సాస్ ని వేసుకొని ట్రై చేస్తున్నా. నాకు నా ప్లేట్ లో ఉండే బాల్స్ చూసి మంచూరియా గుర్తొచ్చింది. మంచూరియా తిన్నంత సాటిస్ఫాక్షన్ అవ్వకపోయినా టేస్టీగానే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే టేస్ట్ కాదు, స్పైసెస్ అవి ఎక్కువ ఉండవు. మనకేంటంటే చిన్నప్పటి నుంచి కారాలు ఆ స్పైసీ తిని ఒక్కసారే ఇక్కడ మైల్డ్ గా తినాలి అంటే తింటాం బాగుంటుంది. బట్ స్టిల్ ఏదైనా ఆ నేటివిటీ ఫీల్ అనేది మిస్ అయిపోతుంది. ఆ ఫీల్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను ఇండియా రావాల్సిందే. చూడాలి ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్. తెలుసుగా వీడియో నచ్చితే లైక్ చేయాలని.